అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికీ టెక్ ఇన్ తెలుగు. సో గైస్, వెల్కమ్ టు ద టెక్ న్యూస్ ఎపిసోడ్ 7. సో వెల్ గైస్, ఈరోజు మనకి ఫస్ట్ వచ్చేసరికి పోకో M3 ఫోన్. మనకి తెలుసు ఈ మొబైల్ ఫోన్ ఈ మంత్ 24th అయితే లాంచ్ చేస్తున్నారని. సో ఈవెన్ పోకో కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. బట్ ఈరోజు చూసుకుంటే మనకి ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెక్స్, అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ ఏ విధంగా ఉంటుందని డిజైన్ కూడా మనకైతే స్పెక్స్ అయితే లీక్ అయిపోయింది. సో గైస్, ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే నియర్లీ 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్. దీంట్లో వాడిన ప్రాసెస్ చూసుకుంటే వాళ్ళు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే వాడారు. సో గైస్, అదేవిధంగా ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 48 మెగా పిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కెమెరా. దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ సపోర్టింగ్ చార్జ్ అయితే తీసుకురాబోతున్నారు. సో గాయస్, ఇవి ఈ మొబైల్ ఫోన్ ఒక స్పెక్స్ గురించి. సో ఇంకో ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ ఒక డిజైన్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే రీసెంట్గా మన చైనాలో OnePlus 8Tలో సైబర్ పంక్ అనే స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేశారు. మన ఇండియాలో లాంచ్ చేయలేదు స్పెషల్ ఎడిషన్. సో చైనాలో అయితే లాంచ్ చేశారు. సో అదేవిధంగా డిజైన్ అయితే చూస్తానికి ఉంది ఈ యొక్క పోకో M3. బట్ ఇది మనకి అవైలబిలిటీకి వచ్చరికి 3 కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉంది: బ్లూ, బ్లాక్ అండ్ ఎల్లో కలర్. సో చూడాలి మరి ఎగ్జాక్ట్గా ఇదే డిజైన్ అయితే తీసుకొస్తారా అంటే. ఇదే డిజైన్ అయితే తీసుకొస్తే సో నో డౌట్ ఇట్స్ ఎ కాపీ అని చెప్పుకోవచ్చు. బట్ మనం వెయిట్ చేయాలి. సో వెల్ గైస్, ఇంకా సెకండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి Redmi 9 5G వేరియంట్ మొబైల్ ఫోన్ ఒక లాంచ్ అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది చైనాలో. సో ఈ November 26th అయితే ఆ మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. మొన్న అనుకున్న విధంగానే దీంట్లో 2 5G వేరియంట్ మొబైల్ ఫోన్స్ అయిన Redmi Note 9 Pro 5G, Note 9 5G అండ్ 2 మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. బట్ దీంతోపాటు వీళ్ళు ఒక 4G మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేసిన రూమర్స్ అయితే వినబడుతున్నాయి. సో గాయస్, మనం అనుకున్న విధంగానే ఏదైతే హ్యాండ్ వేరియంట్ ఉందో 5G వేరియంట్లో దాంట్లో వాడిన ప్రాసెసర్ మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే వాడారు. సో అదేవిధంగా మనకి Redmi 9 5G వేరియంట్ ప్రాసెసర్ అయితే ఒక బేస్ వేరియంట్ అనుకోవచ్చు. దీంట్లో మనకి Dimensity 800U సిరీస్ ప్రాసెసర్ అయితే వాడడం జరిగింది. బట్ ఏదైతే మనం ఇప్పుడు 4G మొబైల్ ఫోన్ అనుకుంటున్నామో దీని పేరు మేబీ Redmi Note 9 9S అని తీసుకురావచ్చు. మనం ఏదైతే స్పెక్స్ ఇందాక చదివేమో పోకో M3, సో అదే స్పెక్స్ ఇది కూడా మనకి సేమ్ స్పెక్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి రూమర్స్ ప్రకారం. దీంట్లో కూడా వాడిన ప్రాసెస్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ వాడారు. 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్, బ్యాక్ సైడ్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా. సో గైస్, ఏదైతే మనకి ఈ యొక్క పోకో M3 ఇందాక మనం చూసాము స్పెక్స్, సో అదే స్పెక్స్తో ఈ Redmi Note 9 9S మొబైల్ ఫోన్ కూడా సేమ్ స్పెక్స్ అయితే మ్యాచ్ అవుతుంది. అఫ్కోర్స్ మనకి తెలిసిందే రెడ్మీ అనేది పేరెంట్ అయితే పోకో అనేది బేబీ లాగా. వీళ్ళకి ఇది కామనే, వీళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఐ మీన్ రీబ్రాండ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏదైనా సరే ఈ మంత్ 24th అయితే గ్లోబల్గా ఈ యొక్క పోకో M3 లాంచ్ చేస్తున్నారు. సో 26th అయితే చైనాలో ఈ 3 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి పబ్జీ నుంచి. సో పబ్జీ గేమ్ ఆడదామని మన ఇండియాలో చాలా మంది అయితే చాలా యాంగ్జైటీగా అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. చాలా వరకు అయితే చాలామంది రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది, ఈరోజు వచ్చేస్తుంది అని వీడియోస్ కూడా చేశారు మన యూట్యూబ్లో. బట్ ఫైనల్గా అయితే అది డిలే అవుతూనే వచ్చింది. సో ఫైనల్గా చూసుకుంటే ఈరోజు మనకి ఏదైతే పబ్జీ మొబైల్ ఇండియా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉందో, సో వాళ్ళైతే ఈరోజు ఒక పోస్ట్ చేశారు. సో ఈ పోస్ట్ చూసుకుంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి వీఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ ఫ్యూ అవర్స్ అని మెన్షన్ చేశారు. సో స్టే ట్యూన్ టు టుమారో అని కూడా మెన్షన్ చేశారు. డెఫినెట్లీ రేపైతే మనం సంథింగ్ ఇంట్రెస్టింగ్ అయితే వినొచ్చు ఈ యొక్క లాంచ్ డేట్ గురించి. సో ఫైనల్గా ఈ పోస్టర్ చూసుకుంటే మనకి ఈ పోస్టర్ వాళ్ళు ఒక గూగుల్ ప్లే స్టోర్ ఐకాన్, అదేవిధంగా దాని పక్కన APK డౌన్లోడ్స్ అని ఉన్నారు. సో గాయస్, మేబీ దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఈ పబ్జీ మొబైల్ ఫోన్ గేమింగ్ని వీళ్ళు సేమ్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ అయిన ప్లే స్టోర్ యాడ్ చేస్తారు. బట్ ఏదైతే iOS స్టోర్ ఉంటుందో వాళ్ళు మాత్రం కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకి తెలిసింది ఈ గేమ్లో కొన్ని చేంజెస్ చేశారు, రీడిజైన్ చెప్పుకోవచ్చు. రీడిజైన్ లైక్ డ్రెస్ అనేది ఇండియన్ ట్రెడిషన్ తగ్గట్టుగా ఫుల్ సైజ్ డ్రెస్ వేసుకోవాలి, బ్లడ్ చూపించలేదు ఎక్కువగా. అదేవిధంగా సర్వర్ అనేది కంప్లీట్గా డేటాను మైగ్రేట్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇటువంటి కొన్ని చేంజెస్ చేశారు ఈ యొక్క ఇండియన్ వెర్షన్లో. సో మన ఆండ్రాయిడ్ తగ్గట్టయితే వర్క్ అయితే ఫినిష్ అయిపోయినట్టుంది. సో దట్స్ వై వీళ్ళైతే మనకి క్లియర్గా పోస్టర్ తెలిసిపోతుంది బ్యానర్ ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ అయితే యాడ్ చేయబోతున్నారు. బట్ iOS స్టోర్ వాళ్ళు యాడ్ చేయాలంటే కొద్దిగా వర్కౌట్ చేయాలనుకుంటాం మేబీ. సో అందుకని వాళ్ళ కోసం అయితే APK ఫైల్ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోమని హింట్ ఇచ్చారనుకోవచ్చు. గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి LG నుంచి. సో గైస్, మనకు తెలిసిందే LG అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అది కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్స్ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తుంది. రీసెంట్గా చూసుకుంటే వాళ్ళు మనకి LG స్వింగ్ అనే మొబైల్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేశారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫోన్, యూనిక్ కాన్సెప్ట్, యూనిక్ డిజైన్తో అయితే ఆ మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. సో ఈరోజు చూసుకుంటే LG అయితే ఒక పేటెంట్ అయితే క్లెయిమ్ చేసింది. సాధారణంగా ఈ 2020లో టిల్లో మనం చూసుకుంటే ప్రతి కంపెనీ కూడా మొబైల్ ఫోన్ యొక్క యూనిక్ ఫోల్డబుల్ మొబైల్ ఫోన్స్ మీద వర్కౌట్ చేస్తున్నారు. బట్ ఫస్ట్ టైం ఈ యొక్క పేటెంట్ డిఫరెంట్గా ఉంది LG కంపెనీ నుంచి. ఇది ఏంటంటే రోలబుల్ డిస్ప్లే ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఎస్ గైస్, సంథింగ్ డిఫరెంట్ ఇది. సో ఇదైతే మనం ల్యాప్టాప్ నార్మల్గా వాడుతున్నాము ఆ టైంలో మనకి ల్యాప్టాప్ సైజ్ స్క్రీన్ సైజ్ 13.3 ఇంచెస్.
అదే కానీ మనం డిస్ప్లే ఎక్స్టెండ్ చేసుకుంటుంటే నియర్లీ 17 ఇంచెస్ వరకు అయితే స్క్రీన్ అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం కీబోర్డ్ అదేవిధంగా వెబ్ క్యామ్ కూడా ఎక్స్పెండ్ అయ్యిద్దని చెప్తున్నారు. ఐ మీన్ ఈ యొక్క పేటెంట్ చూస్తుంటే బట్ ఇది రియాలిటీలో ఎలా ఉంటుంది అని మాత్రం తెలియదు. బట్ రియల్లీ ఏ బిగ్ అప్లోస్ ఫర్ దట్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కౌంటర్ పాయింట్ నుంచి సో గాయస్ ఈ 2020లో వరల్డ్ వైడ్ గా మొత్తం 5G మొబైల్ ఫోన్స్ ఏ మొబైల్ ఫోన్ కంపెనీ అయితే ఎక్కువగా 5G మొబైల్ ఫోన్ అమ్మిందని ఒక రీసెర్చ్ చేశారు. సో ఫైనల్ గా మనకి రిజల్ట్స్ అయితే అవుట్పుట్ ఇచ్చారు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 ఓవరాల్ గా దీని మార్కెట్ షేర్ చూసుకుంటే నియర్లీ 5.0 ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో వచ్చేసరికి హోయ్ మేడ్ P40 Pro ఈ యొక్క మొబైల్ ఫోన్ ని వీళ్ళు రీసెంట్ గా చైనాలో అయితే లాంచ్ చేశారు. బట్ మార్కెట్ షేర్ చూసుకుంటే నియర్లీ 4.5%. అండ్ నెక్స్ట్ ప్లేస్ చూసుకుంటే మనకి ఓవరాల్ గా ఇంకా సామ్సంగ్ S20 ప్లస్ షేర్ చూసుకుంటే 4.0, ఒప్పో రెనో 4 షేర్ వచ్చేసరికి 3.1%, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 షేర్ వచ్చేసరికి నియర్లీ 2.9%. సో దట్స్ ద గ్రేట్ అప్లాస్. సామ్సంగ్ ఇంకా మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు 5G సెక్టర్ లో. సో వెల్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి వన్ ప్లస్ నుంచి సో గాయస్ వన్ ప్లస్ కి అత్యధిక ఫ్యాన్స్ ఎక్కువగా మన ఇండియాలోనే ఉన్నారు. సో ఈవెన్ మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాం ఐ మీన్ ఇండియా మూవ్మెంట్ గట్టిగా జరిగింది తెలిసిందే మనకి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే మూవ్మెంట్. అయినా సరే చైనా కంపెనీకి అయితే ఈ వన్ ప్లస్ కంపెనీకి అయితే మన ఇండియాలో ఎక్కువగా ఫ్యాన్స్ బేస్ ఉన్నారు. సో దాని గురించి వీళ్ళైతే రీసెంట్గా మన హైదరాబాద్ నిజామాబాద్ సిటీలో అయితే ఆ ఏరియాలో వన్ ప్లస్ లార్జెస్ట్ మాల్ అయితే ఓపెన్ చేశారు. సో వరల్డ్లోనే ఇదే టాప్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే వన్ ప్లస్ ఇంకో స్టెప్ ముందుకేసింది. వాళ్ళ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే వీళ్ళు మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్పెషల్లీ మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంటుందో ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే వన్ ప్లస్ ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. మనం ఎక్కడ బయటకు వెళ్తున్నప్పుడు వన్ ప్లస్ సిటీ టు అనదర్ సిటీ ఎక్కువగా ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి మొబైల్ ఫోన్ వచ్చిన ఛార్జింగ్ అనేది అయిపోయింది. సో అటువంటి టైంలో మనం ఎక్కువగా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్స్ ఎక్కడ వెతుక్కుంటూ ఉంటాం. సో ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే మీకు తెలియంది కాదు కోవిడ్-19. సో దీనికి తగ్గట్టు మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో అటువంటి అప్పుడు ప్రజలు ఉన్న ప్రతి ఏరియాకి వెళ్ళి ఎక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఎదుర్కోవడం చాలా కష్టమైంది. సో దీనికోసం అయితే వన్ ప్లస్ ఈరోజు మన బెంగళూరులో అయితే ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఓపెన్ చేశారు ఎయిర్పోర్ట్లో. సో ఇది ఏంటంటే మనకి వన్ ప్లస్ ఒక ఫీచర్ అయితే రోల్అవుట్ చేసింది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి దగ్గరలో ఉన్న ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి హింట్ వచ్చేస్తుంది. సో ఇది ఎంత దూరంలో ఉంది ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా మనకి తెలిసిపోయింది. సో దాని ద్వారా మనం అక్కడ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. వన్ వర్డ్లో చెప్పాలంటే మనకి దగ్గరలో ఉన్న ఛార్జింగ్ పోర్ట్స్ అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయి అనేది మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మీకు కానీ నోటిఫికేషన్ మ్యూట్ చేసుకోవాలంటే కంటిన్యూస్గా ఒక్కసారి మ్యూట్ చేస్తే 6 hours వరకు అయితే నోటిఫికేషన్స్ మ్యూట్ అయిపోద్ది. ఛార్జింగ్ ఎక్కడెక్కడ ఉందని చెప్పదు నోటిఫికేషన్ మ్యూట్ అయిపోద్ది. సో దీనికోసం మనం లొకేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకోగానే మనకి దగ్గరలో ఉన్న ఛార్జింగ్ పోర్ట్స్ అయితే మనకి చూపించడం జరిగింది. సో ఫస్ట్గా అయితే మన యొక్క బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో లేటర్ ఆన్ ఢిల్లీ అదేవిధంగా రిమైనింగ్ స్టేట్స్లో అయితే ఈ యొక్క ఫీచర్ తీసుకొస్తారు. సో అట్ ద సేమ్ టైం ఇంకా రిమైనింగ్ కంట్రీస్ అయినా అమెరికా యూరోప్ వాటిలో కూడా అయితే దీన్ని తీసుకురావచ్చు. వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి సో యాపిల్ అయితే iOS 14.2.1 అనే వర్షన్ అయితే రోల్అవుట్ చేసింది. సో గైస్ దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే iPhone 12 mini ఉందో ఆ ఒక మొబైల్ ఫోన్ యూజర్స్కి అయితే లాక్ స్క్రీన్లో టచ్ స్క్రీన్ పనిచేయట్లేదు. సో ఆ ఇష్యూస్ సాల్వ్ చేసామని యాపిల్ క్లెయిమ్ చేస్తుంది. అంతేకాదు యాపిల్ 12 ఫ్యామిలీ 12 mini 12 Pro 12 Pro Max ఈ 4 మొబైల్ ఫోన్స్లో అయితే ఒక హియరింగ్ కంపాటిబిలిటీ ఇష్యూ ఉంది. అంటే మనం మొబైల్ ఫోన్ని ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసినప్పుడు సో లెఫ్ట్ ఇయర్ ఎయిర్పాడ్కి అదేవిధంగా రైట్ సైడ్ ఎయిర్పాడ్కి అయితే వాయిస్ అనేది అంత సింక్ అవ్వట్లేదు, ఒకటి లో లెవెల్లో వస్తుంది లోకల్ లెవెల్లో వస్తుందని చాలామంది కంప్లైంట్ చేశారు. సో అటువంటి ఇష్యూ కూడా దీంట్లో సాల్వ్ చేస్తామని యాపిల్ అయితే క్లెయిమ్ చేసింది. సో వెల్ నెక్స్ట్ కూడా మనకి మళ్ళీ యాపిల్ నుంచి సో ఏదైతే మనకి రీసెంట్గా లాంచ్ అయిన iPhone 12 Pro ఒక DxO మార్క్ స్కోర్ అయితే మనకి రీసెంట్గా బయటకు వచ్చింది. నియర్లీ 98 పాయింట్స్ అయితే ఓవరాల్ స్కోర్ వచ్చింది. ఇది ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి దట్స్ రియల్లీ గ్రేట్ స్కోర్. ముందుగా మనం ఫోటో యొక్క స్కోర్ తీసుకుంటే నియర్లీ ఫోటోస్కి వచ్చేసరికి 101 పాయింట్స్ అండ్ కెమెరా వచ్చేసరికి ఓవరాల్గా 93 పాయింట్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. దట్స్ గ్రేట్ గాయస్. ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ iPhone 11 Pro ఉందో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు లాంచ్ చేసిన iPhone 12 Pro స్కోర్ అయితే బెటర్గా ఉంది డెఫినెట్లీ. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి సో గైస్ ఒప్పో కూడా ఒక పెటిన్ అయితే క్లెయిమ్ చేసింది. జస్ట్ 2 days బ్యాక్ మనకి ఒప్పో ఇన్నో డేస్ అయితే ఈవెంట్ కండక్ట్ చేసింది. సో మనం కూడా మాట్లాడుకున్నాం దాంట్లో ఒప్పో యూనిక్ కాన్సెప్ట్ రోలబుల్ డిస్ప్లే అయితే దాంట్లో చూపించారు, వాళ్ళు డెమోన్స్ట్రేషన్ చూపించారు. సో రియల్లీ ఎక్సలెంట్గా ఉంది మొబైల్ ఫోన్. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ పేటెంట్ రియల్లీ సంథింగ్ డిఫరెంట్ గాయస్. ఎందుకంటే మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క పేటెంట్ పిక్స్ చూసుకుంటే దీంట్లో ఎక్కడ కూడా మనకి ఫిజికల్ బటన్స్ చూపించలేదు. నార్మల్గా ఇప్పుడు వచ్చి ఏ మొబైల్ ఫోన్కైనా ఫిజికల్ బటన్స్ ఉంటాయి, ఐఫోన్స్ కూడా ఈవెన్ వాల్యూమ్ బటన్స్ ఎలక్ట్రేటర్స్ ఉంటాయి. బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్స్లో మనకి ఎక్కడ కూడా ఫిజికల్ బటన్స్ లేవు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దీని యొక్క ఫ్రంట్ క్యామ్ వస్తారు కనో డిస్ప్లే కెమెరా, డ్యూయల్ కెమెరా బ్యాక్ సైడ్ అండ్ 3.5mm జాక్ అయితే తీసుకురావట్లేదు. అలాంగ్ విత్ USB Type-C పోర్ట్ అయితే తీసుకొస్తున్నారు దీంట్లో. సో చూడాలి ఇది రియాలిటీలో ఎలా ఉంటుంది అనేది ఈ మొబైల్ ఫోన్. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మ్యూజిక్ లవర్స్ గురించి. సో గైస్ మ్యూజిక్ లవర్స్ కోసం స్కల్ క్యాండీ మనకి తెలిసింది ఇది ఒక వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. స్కల్ క్యాండీ అయితే ఒక హెడ్ ఫోన్స్ ఈరోజు ఇండియాలోకి
లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే నియర్లీ 12,999 రూపీస్, ₹1 తక్కువ, 13,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో గైస్ దీని యొక్క స్పెక్స్ చూసుకుంటే మీరు ఇట్లా 40mm డైనమిక్ డ్రైవర్స్ వాడారు, USB Type-C పోర్ట్, 40 అవర్స్ బ్యాటరీ బ్యాకప్, బ్లూటూత్ వర్షన్ 5.0. ఇది మనకి సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వర్కౌట్ అయ్యింది. సో దీని ఫైనల్గా దీని కలర్ చూసుకుంటే మనకి బ్లాక్ కలర్. సో గైస్ ఓకే, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆమె స్కల్స్ క్యాండీ తెలిసిందే మనకి మ్యూజిక్లో ద బెస్ట్ డిపార్ట్మెంట్ కంపెనీ. సో మ్యూజిక్ ఐటమ్స్ బాగా చేస్తూ ఉంటారు వీళ్ళు. సో దీంట్లో డైనమిక్ డ్రైవర్ చూసుకుంటే నియర్లీ 40mm. సో డెఫినెట్లీ ఎవరైతే ఎక్స్ట్రాడినరీ బేస్ కోరుకుంటారో సో వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ నుంచి. సో గైస్ ఇది ఒక మనకు తెలిసిందే, నెక్స్ట్ మంత్ చూసుకుంటే December 5th నెట్ఫ్లిక్స్ అయితే వాళ్ళ యొక్క ఈవెంట్ సందర్భంగా వాళ్ళు మనకి 2 days అయితే ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు. యూజువలీ గైస్ మనం నెట్ఫ్లిక్స్ వాడాలంటే సైన్ అప్ అవ్వాలి. సో ఆ సైన్ అప్ ప్రాసెస్లో వాళ్ళు మన క్రెడిట్ కార్డ్ డీలర్స్ అడుగుతారు. సో చాలా మంది క్రెడిట్ కార్డ్ డీలర్స్ ఇవ్వడం ఇష్టం లేక సైన్ అప్ కూడా అవ్వరు. సో సైన్ అప్ అవ్వలేదు అంటే మనం నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయలేము. సో అటువంటి వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఒక December 5th మేబీ December 6th ఆ టైంలో అయితే ఒక 2 days అయితే వీళ్ళు ఫ్రీగా ఇవ్వబోతున్నారు మన ఇండియన్ యూజర్స్కి, ఇండియా వైడ్గా. సో మన ఎటువంటి సైన్ ఇన్ అకౌంట్ సైన్ అప్ కూడా అవ్వకుండానే మనం అయితే హ్యాపీగా వాడుకోవచ్చు ఈ నెట్ఫ్లిక్స్ని. సో గాయస్ ఇంకెందుకు లెట్ కుంబేయింగ్. సో వెల్ గాయస్ ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి గేమింగ్ కన్సోల్ అయిన Sony PS5. సో ఈ యొక్క గేమింగ్ Sony PS5 వాడాలని చాలా మంది అనుకుంటారు. సో నాకు కూడా ఎప్పటి నుంచి ఇష్టం, బట్ దాని కాస్ట్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలా మంది కొనలేం. సో ఓకే గాయస్ పరంగా చూసుకుంటే ఈరోజు హాంకాంగ్లో ఈ యొక్క Sony PS5ని వీడైతే డబుల్ ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. ఎస్ గాయస్ కరోనా కారణంగా అయితే డిమాండ్ లేదు స్టాక్కి. సో డిమాండ్ లేపేసరికి ఆ యొక్క సెల్లర్స్ అనేది ఈ ప్రోడక్ట్ని డబుల్ కాస్ట్కి అయితే అమ్ముతున్నారు. యాక్చువల్లీ దీని యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో 57,000 రూపాయలు ఉంది, బట్ ఇది 76,000కి అయితే అక్కడ అమ్ముతున్నారు. సో వెల్ గాయస్ ఇంకా ఫైనల్గా చూసుకుంటే మనకి యాపిల్ ఇండియన్ స్టోర్ మనకు తెలిసిందే, రీసెంట్గానే ఇండియాలో సెప్టెంబర్లో అయితే ఆ యాపిల్ అయితే మనకి బెంగళూరులో ఒక స్టోర్ అయితే ఓపెన్ చేశారు. సో గాయస్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు మనకు ఒక ఆఫర్ ఇస్తున్నారు. ఏంటంటే మనం ఏదైనా ప్రొడక్ట్స్ కొంటున్నప్పుడు, ఐఓటీ ప్రొడక్ట్స్ కొంటున్నప్పుడు, ఐప్యాడ్స్, ఐపాడ్స్ లేదా ఎయిర్పాడ్స్ ఏమైనా సరే, ఐ మీన్ యాపిల్ పెన్సిల్ ఉంటుంది కదా, అటువంటి ఏం కొంటున్నా సరే దాని మీద మనం అయితే ఎమోజీస్ లేదా టెక్స్ట్ అయితే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే రాపించుకోవచ్చు. దీని గ్రీటింగ్స్ కూడా చెప్పొచ్చు. మనం యాక్చువల్లీ మనకి బర్త్డేకి ఈ ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు సో ఆ బర్త్డే హ్యాపీ బర్త్డే సంథింగ్ మనకు కావాల్సిన టెక్స్ట్ పర్సనల్ మెసేజ్ దాని మీద టెక్స్ట్ అక్కడ రిటర్న్ చేయించుకొని దాంతోపాటు ఏదైనా ఎమోజీస్ కూడా యాడ్ చేసుకొని అయితే మనం ఆ ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. సో దీనివల్ల సంథింగ్ ఇంట్రెస్టింగ్, బట్ దీనికోసం అయితే యాపిల్ ఎటువంటి చార్జ్ అయితే చేయట్లేదు, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో గాయస్ ఈ వీడియో ఇంతవరకు ఈరోజు నాకు నచ్చిన ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ అయితే ఇవే. సో గాయస్ మళ్ళీ కలుద్దాం. సో మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం టెక్నాలజీ సంబంధించిన చేస్తూనే ఉంటాను. సో గాయస్ సీ యూ వెరీ సూన్, టేక్ కేర్.